అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు రెంటపాళ్ల పర్యటనలో భాగంగా గుంటూరు లాల్పురం హైవే వద్ద ఒక వ్యక్తిని అతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారున్న కారే ఆయన మెడ మీద నుంచి లాక్కుంటూ 50 మీటర్ల వరకు వెళ్ళిన వీడియోని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసుంటారు. ఇంత దారుణంగా ఒక మనిషిని గుద్ది తొక్కిచ్చి లాక్కుంటా వెళ్ళి కూడా కనీసం మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ కారులో ఉన్నటువంటి విడదల రజనీ గారికి కానీ, పేర్ని నాని గారికి కానీ, ఇంకా ఉన్న నాయకులకి ఎవరికైనా కానీ, లేదా ఆ చుట్టుపక్కల ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సైకో బ్యాచ్ ఏది ప్లకార్డులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి మరీ ఎగురుతా అన్నారు కదా, వాళ్ళకి ఎదురుగా మనిషి ఉన్నాడు, కారు ఆపండి అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి ఆ కారుని ఆపడానికి ప్రయత్నం చేసింది కనపడలేదా? లేకపోతే మనిషిని తొక్కిన విషయం తెలియదని జనాలు అనుకోవాలా? జనాలు అంత పిచ్చోళ్ళ తొక్కి మరీ కనీసం ఆయన్ని మానవత్వంతో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ వెనకాల ఉన్న మంత్రులుగా పనిచేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆ నాయకులకి ఎవరికి లేదా? పైగా ఈ 3 రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ వీడియోని బయటకు పెట్టిన తర్వాత, ఈ వీడియో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తర్వాత ఈ వీడియోని ఏఐ వీడియో అని, ఎడిట్ చేసిన వీడియో అని, తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలు చేస్తుందని మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సైకో గ్యాంగ్ అసలు మానవత్వం ఉన్నోళ్ళ లేకపోతే లేనోళ్ళ అనేది అర్థం కాని పరిస్థితి. మనిషిని గుద్దినప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి అది ప్రమాదవశాత్తు ఆయన కారు కింద పడినా ముందు టైర్ కింద ఆ రకంగా ఆయన్ని లాక్కుంటా వెళ్ళిన తర్వాత ఆయన హాస్పిటల్లో కూడా చేర్చకుండా తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడేసి ఎవరి కాళ్ళు వెళ్ళిపోతే అసలు ఈ సమాజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఏం సందేశం ఇస్తున్నారు అసలు అనేది అర్థం కాని పరిస్థితి. నువ్వు వెళ్ళాల్సింది రెంటపాళ్ళ. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉండే నాయకులకి రోప్ పార్టీలు కానీ ఇంకోటి కానీ రెంటపాళ్ళలో ఇచ్చారు. నువ్వు ఇక్కడ గుంటూరులో 2000 మందిని పోగేసి ప్రతి చోట జనాలందరినీ మీ నాయకుల చేత తీసుకొచ్చి పోగేసి, అంబటి రాంబాబు లాంటి నాయకులేమో పోలీసులతోటి వాగ్వాదానికి దిగి ఆ బ్యారికేడ్లన్నీ ఎత్తిపడేస్తా మీ ఇష్టానికి మీరు పోలీసులు ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలన్నింటినీ బేఖాతరు చేసి మళ్ళీ ఈరోజు పోలీసులది తప్పు, సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, రోప్ పార్టీ ఎక్కడుందని మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన కార్లకు పర్మిషన్ ఎంతమందికి, ఎన్ని కార్లకు పర్మిషన్ ఇచ్చారండి? ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? మీరు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చినటువంటి సూచనలు కానీ, వాళ్ళు ఇచ్చిన సలహాలు కానీ, వాళ్ళు పెట్టిన ఆంక్షలు కానీ ఎక్కడైనా పాటించారా? ఈరోజు ఆ మనిషి చనిపోయిన తర్వాత 4 రోజులకి వీడియో వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వీడియోని ఏఐ చేశారు, ఫేక్ చేశారు అని మాట్లాడడానికి కొంచెం అన్నా సిగ్గుగా అనిపించలేదా మీకు? అసలు మీరే గుద్దారంటానికి ఒకటే సాక్ష్యం ఏంటంటే, మీరు కనీసం పిల్లికి బిచ్చం పెట్టరు, ఎంగిల్ చేతితోటి కాకిందోలరు, అంత పిసినారి పార్టీ మీది మీ జగన్మోహన్ రెడ్డి. అంత పిసినారి, ఎవరికి వృధాగా ₹1 కూడా ఆకలవుతున్నాడు కూడా అన్నం పెట్టడు. మొన్న మీ కార్యకర్త పిల్లకి క్యాన్సర్ అని చెప్పి వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, మనం ఇప్పుడు అధికారంలో లేవమ్మా, అధికారం వచ్చిన తర్వాత చేపిద్దామమ్మా అంట. క్యాన్సర్ ఆపరేషను ఈయన జీవితంలో అధికారంలోకి రాడు, వచ్చిన తర్వాత చేపిస్తాడంట. ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పార్టీ తరపున ఆ కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల రూపాయల డబ్బులు చెక్ వాళ్ళకి ఇచ్చిన రోజే ఆంధ్ర రాష్ట్రంలో చాలామందికి అనుమానం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలు 10 లక్షల రూపాయలు చెక్ పంపించడం ఏంటి అని. మీరు గుద్దారని మీకు 100% తెలుసు, ఆ మనిషి చనిపోయాడని మీకు 100% తెలుసు కాబట్టే పోలీసులను కూడా మీరు కాన్వాయ్లో ఉన్న ప్రైవేట్ వాహనం గుద్దింది, ఆ వాహనం నెంబర్ ఇది అని చెప్పి మిస్లీడ్ చేశారు. మీరు గుద్ది మీ వల్ల చనిపోయిన వ్యక్తికి సంబంధించిన విషయాన్ని మీరు గుద్దలేదని, మీకు అసలు చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని విపరీతంగా ట్రై చేశారు. 3 రోజుల తర్వాత ఈ వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడేమో ఈ వీడియో ఫేకు, ఆ వీడియోని తెలుగుదేశం వాళ్ళు ఎడిట్ చేశారు, అది ఇదని మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా ట్విట్టర్లో మానవత్వం లేకుండా వాగుతున్నటువంటి పరిస్థితి. ఆ చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదన్నట్ల, కనీసం మానవత్వం ఉండాలి కదా. గుద్దారు, అన్ని కార్లు ఉన్నాయి కదా వెనకాల, 1000 మంది జనాన్ని పోగేశారు కదా, ఒక్కడికి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మళ్ళీ గుద్దగానే అక్కడ ఎదురోళ్ళందరూ గొడవ చేస్తున్నప్పుడు బయటకు వచ్చి దండాలు పెట్టుకుంటా, చక్కటి చిరునవ్వులు నవ్వుకుంటా, ఏదేదో సైగలు చేసుకుంటా
పిచ్చి పిక్స్కి వెళ్ళిన మనిషిలాగా బిహేవ్ చేసి కారు లోపల కూర్చొని ఆ మనిషిని లాగి పక్కన పడేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ రెంటపాళ్ళకి వెళ్ళి రెంటపాళ్ళలో సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణ చేసి అక్కడ కులాల గురించి మతాల గురించి విద్వేషాలు రెచ్చగొట్టడం, మీ సైకో గ్యాంగ్ చేత ప్లకార్డులు ప్లే చేయించడం, వాళ్ళని నరుకుతాం వీళ్ళని నరుకుతాం అని. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, ఆ చక్రాల కింద నలిగిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత జనాలకు అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష కట్టాడో, కార్యకర్తల మీద కక్ష కట్టాడో, లేదా ఆంధ్రప్రదేశ్ జనాల మీద కక్ష కట్టాడో తెలియదు కానీ సైకో గ్యాంగులను పరామర్శించడానికి వెళ్తాం, సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు వెళ్ళటం, అక్కడేమో పొదిల్లో మహిళల మీద చెప్పులు రాళ్ళ దాడులు చేపించడం, ఒక మనిషిని ఆయన సొంత కారు కింద ఈడ్చుకుంటా వెళ్ళి కనీసం జ్ఞానం లేకుండా దేవుడు బుద్ధి పెట్టాడో లేదో మరి ఇంత సైకో మెంటాలిటీ ఉన్న పర్సనాలిటీ డిజార్డర్ ఏమైనా ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కానీ ఈడ్చుకుంటూ వెళ్ళిన మనిషిని హాస్పిటల్లో జాయిన్ చేయండి అని ఒక మనిషిని అలాట్ చేయలేకపోయావు. అంబటి రాంబాబు, విడదల రజని, పేరు నాని వీళ్ళందరూ మీడియా ముందు మైకుల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద రెచ్చిపోమ్మంటే, గొడ్డగాల్చి మొహానేయమంటే వేసే టైపే కానీ ఒక్క మనిషి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు, ఆ మనిషిని ఎట్టో కొట్ట మనం కాపాడాలి, ఆయన ప్రాణాలు పోతాయేమో అన్న ఆలోచన కానీ ఒక్కడికన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి ఉండేది మీరే కదా. ఆ మనిషిని హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నాడా? ఇవాళ వచ్చాడు, ఆ గుద్దాడు, రెంటపాలు వెళ్ళాడు, కమ్మోళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద విద్వేషం రెచ్చగొట్టాడు, కమ్మోళ్ళకు మధ్యలో పెట్టాలని చూశాడు, సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టేశాడు, తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అంతేనా? 2 రోజులు వారానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉండేది. మీరు కనీసం ఈ సమాజంలో బతుకుతున్నందుకు మనుషుల్లాగా కనీసం బతకటం అలవాటు చేసుకోండి. రజనీ గారైనా, అంబటి రాంబాబు అయినా, పేరు నాని అయినా, ఇంకొకళ్ళైనా చనిపోయింది మా కార్యకర్త అంటాడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి. 10 లక్షలు ఇచ్చి వచ్చింది ఆయన సైలెంట్గా 10 లక్షలు ఇచ్చి వచ్చినప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో జనాలందరూ అర్థం చేసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఆ పార్టీ తరపున 10 లక్షలు ఒక మనిషి చనిపోతే ప్రమాదవశాత్తు వేరే ఎవరికారో గుద్ది చనిపోయిన మనిషికి వీళ్ళు 10 లక్షలు ఇచ్చారంటే ఎవరికి నమ్మబుద్ధి కాల. కానీ మీరు 10 లక్షలు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఆ వీడియో వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిన సంగతి మీకు తెలుసు, మీ వల్లే ఆయన చనిపోయాడని మీకు తెలుసు, మీ వల్ల చనిపోయాడని మీకు తెలిసే మీ చేతికి మట్టి అంటకుండా ఏదో విధంగా ఈ కేసులో తప్పించుకోవాలని, ఈ కేసు పడకుండా ఉండాలని, ఈ బురద మీకు అంటకూడదని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి ఎవరినో ఇరికించడానికి ట్రై చేశారు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు కాబట్టే మీరు చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ మీ చుట్టూ చుట్టుకుంది. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తప్పు జరిగిందని, ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటామని, నా కారు కిందే ఆయన పడ్డాడని, మా డ్రైవర్ చూసుకోలేదనో, లేదా ప్రమాదవశాత్తు జరిగిందనో, లేకపోతే అక్కడ జనాలు తోసుకోవడం వల్ల పడ్డాడనో, ఈ విధంగా కనీసం ఒక కార్యకర్త చనిపోతే మాట్లాడలేని నాయకుడు ఒక నాయకుడా? ఆయన రాజకీయాల్లో ఉండాలా? ఆయన సొంత కారు కింద ఈడ్చుకుంటా వెళ్ళిన మనిషి గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడకుండా 10 లక్షల రూపాయలు ప్రాణానికి విలువ కట్టేసి, ఆ 10 లక్షల రూపాయలు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చేత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇప్పించేసి, అమ్మా జగనన్న మీకోసం 10 లక్షలు ఇస్తున్నాడమ్మా అని చెప్పి, వాళ్ళకి తెలియదు కదా వీళ్ళ కారే గుద్దిందని అని ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో నిజమని నిర్ధారణ చేసుకున్నారు. ఏఐలో అట్లాంటి వీడియోలు చేయటం చాలా కష్టమైన పని. అయినా జగన్మోహన్ రెడ్డి కాన్వాయే గుద్దింది, జగన్మోహన్ రెడ్డి కారే గుద్దిందని చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే. పోలీసుల ఆంక్షలన్నింటినీ పెడచెవిని పెట్టేసి పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా ఆయన బల నిరూపణ కోసం ఎక్కడికక్కడ 1000 మందిని 2000 మందిని పోగు చేసి సైకో బ్యాచ్ చేతిలో ప్లకార్డులు పెట్టి ఆయన యొక్క విధ్వంసాన్ని సృష్టించే తీరుని వాళ్ళ సాక్షి పేపర్లో జగనన్నకు బ్రహ్మరాధం, జననేతకు బ్రహ్మరాధం అని రాపించుకోవటానికి ఫోటోల కోసం చేసిన ట్రిక్కుల్లో 2 చనిపోయారు. వాళ్ళిద్దరి గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళల్లో ఒకరిని గుద్దింది జగన్మోహన్ రెడ్డి కారే. ఇది 100% నిజం. దీని మీద జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి పరామర్శ చేయనటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి మనుషుల మీద ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఈ సంఘటన చూసి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికైనా తప్పు జరిగింది అని జరిగిన తప్పుని ఒప్పుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా వాగుతున్న అంబటి రాంబాబు గారి మీద ఉంది, ఆ కారులోనే ప్రయాణిస్తున్నటువంటి విడదల రజనీ గారి మీద ఉంది, పేరు నాని గారి మీద ఉంది, వాళ్ళ పిఏ మీద ఉంది. దయచేసి తప్పుని తప్పని ఒప్పుకోండి. ఈ తప్పుని డైవర్ట్ చేయడానికి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చెప్తే వినటానికి ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది. మీరు ఏ అబద్ధం చెప్పినా నమ్మేయటానికి 2019 ముందున్న జనాలు కాదు, 2024 వరకు మీ పరిపాలన చూసి పూర్తిగా దారుణంగా మీ చేత హింసింపబడి మిమ్మల్ని 151 నుంచి 11కు తీసుకొచ్చిన జనాలు ఉన్నారు ఫీల్డ్లో. అది అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.